friends, welcome back to my channel Fitness King Arif. Well friends, నేను చెప్పాను కదా 30 days ఛాలెంజ్ లో నా బాడీని చేంజ్ చేసి చూపిస్తానని. అయితే ఫస్ట్ వీడియో అన్నమాట ఇది. నా 30 days లో ఫస్ట్ వీడియో ఇది. లేట్ అయిపోయింది కొద్దిగా వీడియో అప్లోడ్ చేయడంలో. చేయలేదు, వర్కౌట్ కూడా నేను లేదు. మాట ఇచ్చాను కానీ 30 days లో చేస్తాను అవ్వలేదు. పదండి ఈరోజు బ్యాక్ వర్కౌట్ మామూలుగా ఉండదు. మొత్తం 5 వేరియేషన్స్ చూపిస్తాను బ్యాక్ వర్కౌట్, ఎక్కువగా కాకుండా. అది బిగినర్స్ కూడా చేయొచ్చు, ప్లస్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చేయొచ్చు. ప్రో లెవెల్ అయితే వేరే లెవెల్ లేదు. అది అయితే పదండి దుల్లబడతాం వర్కౌట్ ఈరోజు. మామూలుగా ఉండదు మళ్ళా. మా ఫస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను, నా ఫస్ట్ జిమ్ వీడియోలో కూడా చెప్పాను, మా జిమ్ ఏమొచ్చి 4 crores పైన ఉందని. ఈ స్టెప్స్ ఎక్కుతూనే మాకు ఆల్రెడీ ఆటోమేటిక్గా వార్మప్ అయిపోతుంది అనమాట. ఇంకా లైట్గా ఇది కొద్దిగా మరి మజిల్కి ట్రైన్ చేయాలి కాబట్టి మజిల్కి తగ్గినట్టు సైడ్ లాస్ట్ కొద్దిగా వార్మప్ చేద్దాం. అది కూడా మరీ స్టెప్స్ ఎక్కి బాడీ మొత్తం వార్మప్ అయిపోదు. మజిల్కి కూడా ట్రైన్ చేయాలి కాబట్టి మజిల్ని కూడా ట్రైన్ చేద్దాం. పదండి వచ్చేసాం. ఇది మన ఫస్ట్ వర్కౌట్ అనమాట. బ్యాక్కి ఇది ఎవరైనా చేయాల్సిందే. పులప్స్ అంటారు, బాడీ వెయిట్ పులప్స్ అని కూడా చెప్తారనమాట. ఇది మ్యాక్సిమం, ఇది కూడా మనం 3 sets చేయడానికి ట్రై చేయాలా. అది కూడా మ్యాక్సిమం రెప్స్. మహా అయితే మనం స్టార్టింగ్ సెట్లో ఏమొచ్చి ఒక 8 to 10 reps కొట్టగలం. అలాగా ప్రతి సెట్లో కూడా మ్యాక్సిమం ఎంతవరకు అవుతుందో అంతవరకు మనం కొట్టడానికి ట్రై చేయాలన్నమాట. ఇది కంపల్సరీ చేయాల్సిందే మనం. ఇది చేశాకే వేరే వర్కౌట్, బ్యాక్కి సంబంధించిన వర్కౌట్లో వెళ్ళాలన్నమాట. 3 set కొట్టాల్సిందే, అలా రెప్స్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది మొత్తం 5 steps అని చూపించాను కదా, 5 వేరియేషన్ చూపిస్తాను. ఒక వేరియేషన్ అయిపోయింది అనమాట, పుల్అప్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది వేరియేషన్ 2 లాట్స్ పుల్ డౌన్ అనమాట. ఇది కూడా సేమ్ అలాగే మనం 3 sets చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క సెట్లో మనం వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలి. మ్యాక్సిమం రెప్స్ ఎంత అవుతుంది, మ్యాక్సిమం 12 to 15 reps మధ్యన కొట్టాలన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ కొడుతున్నాను నేను అయితే మ్యాక్సిమం ఎప్పుడు 30 kgsతో మొదలెడతాను అనమాట. 12 reps మ్యాక్సిమం కొట్టడానికి ట్రై చేస్తాను. అలాగే ఇది కూడా 3 sets చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు సెట్ 2 వేరియేషన్ 2 లాట్స్ పుల్ డౌన్, కాకపోతే సెట్ 2 ఇప్పుడు వెయిట్ పెంచుతున్నాను. మళ్ళీ 10 kgs పెంచాను అనమాట. ఇందాక 30తో స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు 10 kgs మళ్ళీ 40 kgs అనమాట. ఇది సెకండ్ అనమాట. ఇది అయిపోయాక మళ్ళీ థర్డ్ ఒకటి ఉంటుంది, మూడోది మళ్ళీ కూడా సేమ్ అలాగే. మళ్ళీ ఇంకా 10 అయితే 10, 15 అయితే 15. నా రేంజ్కి తగ్గట్టు అనమాట. నేను ఎప్పుడు ఓవర్గా కొట్టను వెయిట్. ఇది మూడోది అనమాట. ఇప్పుడు ఇది మూడోది కొట్టి ఇది వర్క్. ఇది so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top. మూడో వేరియేషన్ అనమాట, బ్యాక్ వర్కౌట్కి సంబంధించింది మూడో వేరియేషన్. 2B సీటెడ్ బార్బల్ రో అంటారు అనమాట దీన్ని. ఇది కూడా బ్యాక్ వర్కౌట్ సంబంధించింది. ఇది కూడా సేమ్, ఇది కూడా 3 steps చేయాలా. ఒక్కొక్క స్టెప్లో మనం వెయిట్ పెంచుకుంటూ పోవాలన్నమాట. సేమ్ రెప్స్ సేమ్ 12 to 15 reps మధ్యన కొట్టడానికి ట్రై చేయాలి. 3 sets కొట్టాలన్నమాట. ఒక్కొక్క సెట్లో వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా ఇదేమొచ్చి మూడో వేరియేషన్. ఇది సేమ్ 3 steps. ఒక్కొక్క స్టెప్లో ఏమొచ్చి ఒక్కొక్క సెట్లో వెయిట్ పెంచుకుంటూ పోవాలా. ఇందాకలు కొట్టింది ఇది కొట్టింది సేమ్ ఒకేలా ఉంటుంది. అది వైడ్గా పట్టుకున్నాం కదా, లాట్స్ పుల్ డౌన్. ఇది ఏమొచ్చి దగ్గరగా ఉంటుంది అనమాట గ్రిప్. ఇది కూడా సేమ్ అలాగే 30తో మొదలెట్టుకొని వెళ్ళి 30, 40, 60 అలాగే నా రేంజ్కి తగ్గట్టు వెయిట్ పెంచుకుంటూ ఇది కూడా 12 to 15 minutes కొట్టుకొని వెళ్ళాలన్నమాట. అది బ్రదర్ ఇప్పుడు 3 వేరియేషన్ అయిపోయాయి కదా, ఇది 4th వేరియేషన్ అనమాట. బెండ్ ఓవర్ బార్బుల్ రో అని చెప్తారనమాట దీన్ని. సింగిల్ డంబుల్ తీసుకొని కరెక్ట్గా పొజిషన్ చూసుకోవాలి, పర్ఫెక్ట్ పొజిషన్ మనం. ఎందుకంటే ఇది చేసేటప్పుడు మ్యాక్సిమం బ్యాక్ డ్యామేజ్ అయ్యే, బ్యాక్ మీద మనకి పడే అవకాశం ఉంటుంది అనమాట. కరెక్ట్ బ్యాక్ పొజిషన్ మాత్రం స్టిఫ్గా ఉండాలా. సేమ్ ఇది కూడా 12 to 15 reps అనమాట. 3 sets కొట్టుకుంటూ వెళ్ళాలా. ఇది కూడా సేమ్ నేనైతే 15 డంబుల్తో మొదలెట్టా. 15, 17.5, 20 అలాగా మూడిట్లో 3. అది అయిపోయాక ఇది ఫినిషింగ్ టచ్ అనమాట మనది బ్యాక్ వర్కౌట్ది. బెండ్ ఓవర్ బార్బల్ రో అని చెప్తాను అనమాట దీనికి. సేమ్ ఇప్పుడు సింగిల్ డంబుల్తో ఎలా కొట్టామో అలాగే బార్బల్ రాడ్ పట్టుకొని సేమ్ అదే పొజిషన్ బ్యాక్ స్టిఫ్గా పెట్టుకొని వెయిట్ పెంచుకుంటూ పోవాలి. 3 sets కొట్టాలన్నమాట. 12 to 15 reps అనమాట. ఇది కూడా సేమ్ జాగ్రత్తగా కొట్టాలి ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం లేకపోతే మ్యాక్సిమం
బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది మీకు. బ్యాక్ స్ట్రిప్గా పెట్టి కొట్టాలన్నమాట. బెండ్ ఓవర్ బారబుల్ రో ఇది కొట్టేసాక మనం అయిపోయినట్టే మన వర్కౌట్ కంప్లీట్. అదే తమ్ముడు మా పిల్లలు కనిపించడానికి అందరూ చూస్తారు ఎక్కడ పడుతుందా ఏ మధ్య మీద పడుతుందని బాగా చూస్తున్నారు వితౌట్ టీ షర్ట్. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు వర్కౌట్ డే 1 కంప్లీట్ వర్కౌట్ చూపించాను. బ్యాక్ వర్కౌట్ మొత్తం 5 వేరియేషన్లో 3 సెట్స్ చేసాను అనమాట. ఫస్ట్ డే నాకు నా లెవెల్కి తగ్గట్టు నేను ఆల్రెడీ కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను, కానీ ఫస్ట్ డే అయినా సరే నేను వెయిట్ పెంచుకుని వెళ్ళలేదన్నమాట. నా స్టామినాకి బట్టి నాకు తగ్గట్టు రెప్స్ కాన్సన్ట్రేషన్ అనమాట. మజల్ మీద పడేటట్టు కాన్సన్ట్రేషన్. తక్కువ వెయిట్ అయినా సరే రెప్స్ ఎక్కువగా కొట్టాను అనమాట. ఇది మనం కొత్త కుర్రోళ్ళు న్యూగా జాయిన్ అవుతారు జిమ్లో, వీళ్ళు ఎంత పడుతున్నారో వాళ్ళు ఎంత పడుతున్నారో చూసి ఈగో లిఫ్టింగ్ చేస్తారు, ఈగో వెయిట్ కొడతారు. అది మనకు అవసరం లేదు. మీరు అంత వెయిట్ కొట్టనవసరం లేదు తమ్ముడు, అర్థమవుతుందా? మన కెపాసిటీ ఎంతో మన వెయిట్ ఎంత కొట్టగలమో ఆ వెయిటే కొట్టాలి. కాకపోతే రెప్స్ ఎక్కువగా కొట్టడానికి ట్రై చేయాలన్నమాట. మెయిన్ మైండ్ మజిల్ కనెక్షన్ అన్నమాట. మనం కొట్టే ప్రతిదీ మన మజిల్ మీద పడుతుందా లేదా అది చూడాలి మనం. అది చూసి చేయాలి తప్ప అందరూ చూస్తున్నారు, అరే ఈడియట్తో తక్కువ వెయిట్ కొడుతున్నారు, 4 కిలోస్ కొడుతున్నారు, 5 కిలోస్ కొడుతున్నారు, అది మనకన్నీ అనవసరం అన్నమాట. అర్థమవుతుంది కదా? లేట్గా వచ్చినా సరే రిజల్ట్ బెస్ట్గా ఉండాలన్నమాట. ఇది డే 1 వర్కౌట్ నాది. ఇంకా మీకు స్టెప్ బై స్టెప్ 2 డేస్కి 3 డేస్కి ఒక్కొక్క మసల్కి సంబంధించిన వర్కౌట్ నేను పెడుతూ ఉంటాను అనమాట. ఇది బిగినర్స్ కూడా చేయొచ్చు, మన ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా చేయొచ్చు. ప్రో లెవెల్ కాకపోయినా సరే న్యూగా జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి వర్కౌట్ దగ్గర ప్రతిదీ నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, వర్కౌట్ నచ్చినట్లయితే సేవ్ చేసుకునే వీడియోని చూడండి, 1-10 సార్లు చూడండి వర్కౌట్ ఎలా చేసినది, ఫాలో అవ్వండి. దీంతో పాటు డైట్ కూడా పెడతాను. న్యూగా జాయిన్ అవుతారు కదా, రోజులకి ఏం తినాలి తెలియదు. వాళ్ళు ఏం తింటే మజల్ అవుతారు, ప్రతి ఒక్కరిని అడుగుతుంటారు, అన్న ఏం తినాలి ఏం తీసుకోలేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తుంటారు. అదేం కాకుండా ఆ డైట్కి సంబంధించిన కూడా నేను చెప్తుంటాను. జస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.